నమస్తే. ఒక పెద్ద ఆర్థిక వైరుధ్యాన్ని డీకోడ్ చేసే ఈ ఎక్స్ప్లెయినర్లోకి నేరుగా వెళ్దాం రండి. మన దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కాని తలసరి ఆదాయంలో మాత్రం 142వ స్థానంలో ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజానికి సంపద కేంద్రీకృతమైపోయింది. కేవలం 1% మంది దగ్గరే 40% పైగా జాతీయ సంపద ఉందంటే నమ్ముతారా? ఈ భారీ అసమానతే మనల్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడేస్తోంది. అంటే అధిక ఆదాయ దేశంగా ఎదగకుండా మన పురోగతి ఆగిపోతుందన్నమాట. అమెరికా తలసరి ఆదాయంలో పావువంతు చేరుకోవడానికి కూడా మనకు దాదాపు 75 ఏళ్లు పట్టొచ్చని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. మన యువజనాభా అందించే అద్భుత అవకాశం మరో 15 ఏళ్లలో ముగుస్తుంది. అవును, టైం ఫాస్ట్గా అయిపోతుంది. సరే, మన భవిష్యత్ ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్న ఆ 4 ప్రధాన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది కాలుష్యం. దీనివల్ల ఏటా 17 లక్షల మంది చనిపోతున్నారు. ఇది మన వర్క్ఫోర్స్ను నేరుగా దెబ్బతీస్తోంది. పర్యావరణ క్షీణత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా వదలట్లేదు. పొగమంచు వల్ల సోలార్ ప్యానెల్స్ సామర్థ్యం ఎలా పడిపోతోందో మీరే చూడండి. ఇక్కడ షాకింగ్ నిజం చెప్పనా? భారీ జనాభా ఉన్నా ప్రస్తుత ఆర్థిక వృద్ధిలో కార్మికుల వాటా కేవలం 30%. కారణం? కఠినమైన కార్మిక చట్టాలు, నిబంధనల భయంతో మధ్యతరహా ఫ్యాక్టరీలు కొత్తవాళ్లని జాబులోకి తీసుకోవటమే ఆపేస్తున్నాయి. ఇదే జరిగితే అట్టడుగున ఉన్న కోట్ల మంది ప్రజలు తక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయంలోనే చిక్కుకుపోవాల్సి వస్తుంది. మరి ఈ యువజనాభా అవకాశం పూర్తిగా ముగిసేలోపు మనం ఈ సవాళ్లను అధిగమించగలమా? ఈ మిడిల్ ఇన్కమ్ ఉచ్చి నుండి బయటపడటానికి ఎకనామిస్టులు ప్రధానంగా 3 బెస్ట్ ఐడియాలను సూచిస్తున్నారు. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. వియత్నాం 80వ స్థానానికి వెళ్తే మనమింకా 130 దగ్గరే ఆగిపోవడం ఆలోచించాల్సిన విషయం. దీనికి పక్కా ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ప్రైవేట్ సంస్థలకు పెట్టుబడులందాలంటే ముందుగా ప్రభుత్వ అప్పులు తగ్గాలి. అలాగే లాస్ వచ్చే వ్యాపారాలను మూసేసే ఎగ్జిట్ పాలసీలు కూడా అవసరం. అప్పుడే ఆ డబ్బు కొత్త కంపెనీలకు చేరుతుంది. రెండవది అందరికీ సమాన అవకాశం. వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచితే మన జీడీపీ ఏకంగా 30% పెరుగుతుందట. నిజమైన అభివృద్ధి అంటే ఇదే కదా! ఈ గ్రోత్ రావాలంటే అట్టడుగు వర్గాలకున్న అడ్డంకులన్నిటినీ పూర్తిగా తొలగించేయాలి. ఇక మూడవది మన విద్యా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావడం. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన స్టెప్. సరైన నైపుణ్యాలు లేకపోతే ఏమవుతుంది? భవిష్యత్తులో వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనవాళ్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. సో మన ప్రస్తుత విధానాలు భవిష్యత్తును సేఫ్ చేస్తాయా లేక పేదలను వదిలేస్తాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ?